హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా 2. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ వేయడానికి లాస్ట్ డే అయితే వచ్చేసింది. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ మిడ్ నైట్తో ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ సీజన్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫినిటీ సీజన్ కాబట్టి సో మనకి వెడ్నెస్డే నైట్ నుంచి ఓటింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంకా థర్స్డే అలాగే ఫ్రైడే సో కంప్లీట్గా మనకి 2.5 days మాత్రమే ఓటింగ్ ఉండడం జరిగిందనమాట. అయితే ఈ 2.5 daysలో కూడా మనకి ఓట్స్ వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే దొరకలేదు ఆడియన్స్కి. కాబట్టి దొరికిన వాళ్ళు మాత్రం ఛాన్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు. సో ఇక ఫ్రైడే మార్నింగ్ వరకు పోయిన ఓట్స్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ప్లేసెస్ అనేవి ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ 30% ఓటింగ్తో ఉంటే సెకండ్ ప్లేస్లో మణికంఠ 25% ఓటింగ్తో ఉన్నాడు. సో మణికంఠకి ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఇక థర్డ్ ప్లేస్లో పృథ్వీ 12% ఓటింగ్తో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో మనకి సోనియా 12% ఓటింగ్తో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో శేఖర్ భాష 10%, సిక్స్త్ ప్లేస్లో బేబక్క 9% ఓటింగ్తో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ వరకు మనం అబ్జర్వ్ చేసిన ఓటింగ్ బట్టి చూస్తే సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్గా విష్ణుప్రియ అలాగే మణికంఠని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళిద్దరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక వాళ్ళతో పాటు కొన్ని పోల్స్లో పృథ్వీకి కూడా మంచి ఓటింగ్ పడుతుంది, 15% వరకు పడుతుంది. కాబట్టి పృథ్వీ కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్గా సోనియా, శేఖర్ భాష అలాగే బేబాకా సో వీళ్ళ ముగ్గురి గురించి కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ వీక్ వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఏదైనా జరగవచ్చు, పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇవాళ లాస్ట్ డే కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓట్ చేయడం మర్చిపోకండి. సో ఇదన్నమాట విషయం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.